శ్రీ గురుభ్యో నమ. అందరికీ కూడా ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క వసంత పంచమి అంటే సరస్వతీదేవి యొక్క జన్మదినము. అదేవిధంగా విద్యార్థులకు చాలా మంచిగా అమ్మవారిని పూజించడానికి తగిన సమయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకనగా బ్రహ్మవివర్త పురాణాన్ని అనుసరించి చూస్తే గనక ఈరోజే సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తలరాతలు రాసేటటువంటి సందర్భంలో సృష్టి అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉండేటటువంటి సందర్భంలో తన యొక్క కమండలం నుంచి కొన్ని నీళ్లని జాలువారించగా, అనగా కిందకి వంపగా, ఆ యొక్క నీటి బిందువులు భూమి మీద పడగా తెల్లటి వస్త్రాలు, అదేవిధంగా చేతిలో వీణ, పుస్తకము, జపమాల ధరించి ఒక శక్తి ఆవిర్భవించింది. ఆ యొక్క శక్తి ఆవిర్భవించినటువంటి వెంటనే ఆ యొక్క వీణని వాయించగా ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవులకు, పక్షులకు, పశువులకు, ఇతరత్ర భూమి మీద జీవించే వాటన్నిటికీ కూడా మాటలు వచ్చాయి అనేటటువంటి సందర్భాన్ని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్ల పంచమి రోజు సరస్వతీదేవి చాలా గొప్పగా ఆరాధిస్తూ ఉంటారు. దీన్ని మాఘమాసంలో వచ్చేటటువంటి వసంత పంచమిగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక్కటే కాకుండా బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి ఎన్నో రకాలైనటువంటి కళలు ఇలాంటివన్నీ కూడా ప్రసాదించమని సరస్వతీదేవిని అందరూ కూడా ఈ యొక్క శ్లోకం ద్వారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. యా కుందేందుతుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతభిర్దేవై సదా పూజిత సా మాం పాద సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా చదివి అందరూ కూడా మాకు విద్యాబుద్ధులను ప్రసాదించమని, ముఖ్యంగా పిల్లలు సరస్వతీదేవిని బాగా విశేషంగా అర్చన, పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకొక విషయాన్ని గనక చెప్పుకుంటూ ఉంటే గనక వర్ణానాం అర్ధసంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చకర్తారో వందే వాణీ వినాయకో. ఈ రకంగా శ్లోకం చెప్పుకుంటే గనక ఏమిటి అంటే ఈ యొక్క వర్ణాలు, అక్షరాలు, అర్థాలు, రసాలు, ఛందస్సులు, శుభాలు వీటన్నిటికీ కూడా కారకులైనటువంటి వాణి మరియు వినాయకులకి నమస్కారము అని పిల్లలు ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా విద్యాబుద్ధులు అన్నీ కూడా చక్కగా వారికి అబ్బుతాయి. ఇదే కాకుండా ఈ యొక్క వసంత పంచమి రోజు కొత్తగా స్కూళ్ళకి వెళ్ళేటటువంటి చిన్న చిన్న పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. సహజంగా దేవీ నవరాత్రుల్లో వచ్చేటటువంటి మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు అందరూ కూడా అక్షరాభ్యాసాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ యొక్క వసంత పంచమి రోజు కూడా చాలా విశేషంగా ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది కాక ఇంకొక ఇతిహాసం కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇంకొక కథ ప్రకారంగా కామదేవుని అంటే కామదహనము అంటారు కదా, ఈ యొక్క కామదహనం కూడా ఈ యొక్క వసంత పంచమి రోజే జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇది కాక రామాయణంలో కూడా దీని గురించి ఒక చిన్న కథగా కూడా చెప్తారు. ఏమిటి అంటే శబరి తన యొక్క భక్తిని చాటుకోవడం గురించి రామచంద్రమూర్తిని దర్శించి ఆ యొక్క రామచంద్రమూర్తికి ప్రత్యక్షంగా కొన్ని ఎంగిలి పండ్లను పెట్టింది అంటారు. దీంట్లో భావన చేయవలసింది ఏమిటి అంటే ఆ యొక్క పండ్లు బాగున్నాయా లేదా, స్వామికి ఆ యొక్క పండ్ల వల్ల ఏదైనా అపచారం జరుగుతుందా అంటే ఏదైనా
అనారోగ్యం కానీ లేదంటే ప్రాణహాని కానీ ఉంటుందా, ఉంటే కనుక అది తనతోనే పోతుంది అనేటటువంటి భావన చేత ముందుగా తను స్వీకరించి ఆ పండ్లు మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకొని స్వామివారికి తినిపించినటువంటి వైనం కూడా మనం చెప్పుకోవచ్చు. కావున ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి యొక్క దర్శనం, అదేవిధంగా అక్షరాభ్యాసాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు ఈ రోజున సరస్వతీదేవిని, వినాయకుణ్ణి అర్చన చేయడం ద్వారా చాలా గొప్పగా వారికి విద్యాభ్యాసాలన్నీ కూడా అబ్బుతాయని తెలియజేస్తున్నాము. ఇవి కాక చిన్నపిల్లలే కాకుండా ఎవరైనా ఉద్యోగాలు లేదా ఉన్నత స్థానంలో చదువుల గురించి ఎవరైనా తాపత్రయపడేటటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి చక్కగా ఈరోజు చాలా చక్కనైన అవకాశం. అమ్మవారిని, వినాయకుడిని అర్చించడం ద్వారా వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయని తెలియజేస్తున్నాము. స్వస్తి.